హలో, నమస్తే. నేను ముబారక్ భానుని, బాబాజీ అనుగ్రహ సేవా ట్రస్ట్ ఫౌండర్ని. ఈరోజు మనకు ఎంతో అద్భుతమైన రోజు. కారణం తిరుపతి ఆవిర్భవించిన రోజు. క్రీస్తు శకం 1130 సంవత్సరం ఫిబ్రవరి 24న ఈ నగరం తిరుపతిగా ఆవిర్భవించిందని చారిత్రక ఆధారాలున్నాయి. శేషాచలం పైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్యధామం తిరుమల. ఆ శ్రీహరి పాదాల చెంత వెలిసిన ఆధ్యాత్మిక నగరమే ఈ తిరుపతి. ఎన్నో పేర్లతో పిలువబడి ఇప్పుడు ఆధ్యాత్మికానికి పుట్టిన ఇల్లుగా మారిన నగరమే తిరుపతి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరం 894వ పుట్టినరోజును జరుపుకుంటోంది. అది మన అందరికీ ఆనందదాయకం. ఇంకా మా ఆప్తమిత్రులు హైదరాబాద్ నుంచి రవిశంకర్ గారు మరియు వారి శ్రీమతి శోభా గారు, ఇంకా కుటుంబ సభ్యులు పెళ్లి రోజు సందర్భంగా వారి ఇరువురికి శుభాకాంక్షలు. మరియు సత్యవేడి నుంచి శ్రీ మహమ్మద్ గౌజ్ గారు మరియు వారి శ్రీమతి మెహర్నిసా మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి మా బాబాజీ అనుగ్రహ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు, నిరాశ్రయులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని వారి సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. వీరందరికీ మరియు తిరుపతి నగర వాసులకు బాబాజీ అనుగ్రహం మెండుగా ఉండాలని, అందరూ ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, అన్ని రకాల సంపదలను సమృద్ధిగా కలిగి అందరూ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలని, ప్రపంచ దేశాలలో మన దేశం, మన నగరం మేటిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరో అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటామని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. మేము చేసే ఈ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే కనుక ఇక్కడే అకౌంట్ నెంబరు, QR కోడ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మీరు మీ సహాయ సహకారాలను అందించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.